దర్శనమిస్తుంది. చతుర్భుజగా వజ్రాలతో పొదిగిన శోభాయమానమైన కిరీట ధారణతో కటాక్షిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయ కుండ్యంపై అతి పెద్ద శ్రీచక్ర యంత్రం నిక్షిప్తమై కనిపిస్తుంది. ఒక చేత అమృత ఫలం, మరో చేత అక్షయ పాత్ర, మిగతా 2 హస్తాలలో ఆయుధాలను చేపట్టి కనిపిస్తుంది. ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారు పశ్చిమ ముఖంగా ఆయుధాలను చేపట్టి కనిపిస్తుంది. ఇతర ఆలయాలకు భిన్నంగా అమ్మవారు పశ్చిమ ముఖంగా దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశేషం. ఆ సూర్య భగవానుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకొనిదే లోకాన్ని పాలించలేడు అనడానికి నిదర్శనంగా ప్రతి ఏడాది 3 రోజుల పాటు అమ్మవారి పాదాలను తాకి తన్మయుడవుతాడు. భక్తి పార్వశ్యంతో దినకరుడు పరవశించిపోతాడు. అనుపమానమైన ఆ దృశ్యాన్ని చూసి భక్తులు పులకితులవుతారు. నిత్యం 5 పర్యాయాలు అర్చనలు అందుకునే అమ్మవారికి శుక్రవారం అంటే మహా ఇష్టం. అలాంటి ప్రీతిపాత్రమైన శుక్రవార సమయాలతో పాటు పౌర్ణమి తిథులలో శ్రీ మహాలక్ష్మి కొల్హాపురి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తుంది. సోదరుడు చంద్రుడు ప్రసరింపజేసే శీతల కిరణాల్లో విహరించి భక్తులను కటాక్షిస్తుంది. మహాలక్ష్మి విధాదేవి కరవీర పురస్థిత పురుషార్థ ప్రధామాత సంపూర్ణామృత వర్షిణి. సతీదేవి శరీర ఖండాలలో నేత్రాలు పడిన ప్రదేశమే కొల్హాపురి అని పురాణాలు పేర్కొంటున్నాయి. దివ్య మంగళ రూపంతో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్య సిద్ధి లభిస్తుందని ప్రతీతి. శివభక్తి పరాయణుడైన అగస్త్య మహాముని కోరిక మేరకు పరమేశ్వరుడు ప్రసాదించిన క్షేత్రం కొల్హాపురు. పురాణ కాలంలో ఈ క్షేత్రాన్ని కరవీరపురంగా వ్యవహరించేవారు. ఇక్కడ కొలువైన అమ్మవారిని